వైసీపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలు తెలుస్తోంది. జిల్లాలోని మైలవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థుల మార్పుపై ఇప్పటికే సీఎం జగన్ ఓ అంచనా కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల స్థానాల్లో కొత్త వారికి టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అభ్యర్థులను మార్చితే ఈ రెండు నియోజకవర్గాల్లోని వైసీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ రెండు స్థానాలకి సంబంధించి కూడా మైలవరం, విజయవాడ వెస్ట్కి సంబంధించి కూడా అభ్యర్థులు మారుస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఒకవేళ అభ్యర్థుల్ని రెండు స్థానాల్లో మార్చితే వైసీపీలో గందరగోళం, వర్గపోరు తప్పదా? ఎలా చూడాలి? ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? చంద్ర, మనం చూసినట్లయితే వైసీపీ పార్టీ అయితే మాత్రం అటు మైలవరం మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలపైన దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులను అయితే మార్పు చేస్తారంటూ కూడా అటు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఊహాగానాలు చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. అంటే మనం చూసినట్లయితే అటు మైలవరంలో కానివ్వండి, ఇటు పశ్చిమలో కానివ్వండి, వైసీపీ పార్టీకి కొత్త వారిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థులుగా నిలబెడతారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వైసీపీ అధిష్టానం ఇక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అన్ని చోట్ల గెలవాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందంటూ కూడా కొన్ని గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ సంబంధించి ఇలాంటి మార్పులు ఏమైనా చేయబోతున్నారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇద్దరు అభ్యర్థులు కూడా వీక్ గా ఉన్నారు అంటూ ప్రచార మాధ్యమాల్లో కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేడర్ నుంచి కూడా వాళ్ళు మార్పులు చేయాలంటూ కూడా విజ్ఞప్తులు వెళ్తుంటే ఈ మార్పులకి వాళ్ళు శ్రీకారం చుట్టారంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమంగా జరుగుతున్నటువంటి ప్రచారం. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క మార్పు అనేది ప్రతిమవుతే కనుక ఇక్కడ మార్పు కనుక కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రెండు నియోజకవర్గాల్లో కనుక మార్పు కనుక చేసినట్లయితే కంపల్సరీగా ఇక్కడ విభేదాలు అయితే మాత్రం తలెత్తే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఇరువురు నేతలకు కూడా ఇప్పటికే డోర్ క్యాంపెయినింగ్ లో మాత్రం చాలా వరకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇటు విజయవాడలో కానివ్వండి, ఇటు మైలవరంలో కానీ ఇరువురు కూడా చాలా వరకు గడపకి వెళ్ళడం, అదేవిధంగా ఓటర్ నాడిని పట్టే విధంగా కూడా వాళ్ళ ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో కనుక మార్పు కనుక చేస్తే కనుక కంపల్సరీగా ఎఫెక్ట్ అయితే మాత్రం వచ్చేటటువంటి వారిపైన ఉంటుంది. దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మార్పు తగ్గిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ట్వీట్ చేస్తారని మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఇచ్చింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.